ఇప్పటి వరకు ఈటీవీ ఛానల్లో ప్రసారమైన డైలీ సీరియల్స్ ఏ సీరియల్స్ టైమింగ్స్ మారాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ఈటీవీలో ఎన్నో డైలీ సీరియల్స్ ఇప్పటి వరకు ప్రేక్షకులని అలరిస్తున్నాయి. ఈటీవీలో మొదట 2000 సంవత్సరంలో ఇంద్రధనుస్సు సీరియల్ రాత్రి 10 గంటల నుండి రాత్రి 7 గంటలకు మార్చారు. ఆ తరువాత అక్కా చెల్లెళ్ళు సీరియల్ రాత్రి 7:30 నుండి రాత్రి 10 గంటల 30 నిమిషాలకు మార్చారు. హారతి సీరియల్ ను రాత్రి 10 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంటకి మార్చారు. కస్తూరి సీరియల్ ను మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 10 నిమిషాలకు మార్చారు. చదరంగం సీరియల్ ను రాత్రి 9:30 నుండి రాత్రి 8 గంటలకు మార్చారు. మనోయజ్ఞం సీరియల్ ను రాత్రి 7:30 నుండి రాత్రి 9:30కు మార్చారు. ముగ్ధా సీరియల్ ను మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల నుండి 1 గంట 40 నిమిషాలకి మార్చారు. కలిసిన మనసులు సీరియల్ ను మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాల నుండి 2 గంటల 10 నిమిషాలకు మార్చారు. ప్రియాంక సీరియల్ ను రాత్రి 8 గంటల నుండి రాత్రి 7 గంటలకు మార్చారు. మహాలక్ష్మి సీరియల్ ను రాత్రి 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మార్చారు. పద్మవ్యూహం సీరియల్ ను రాత్రి 8 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 10 గంటలకు మార్చారు. తర్వాత మధ్యాహ్నం 2:30కు మార్చారు. చంద్రముఖి సీరియల్ ను రాత్రి 7 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 7 గంటలకు మార్చారు. తర్వాత రాత్రి 8 గంటలకు మార్చారు. మనసు చూడతరమ సీరియల్ ను రాత్రి 7:30 నుండి 8:30కు మార్చారు. శ్రావణ మేఘాలు సీరియల్ ను సాయంత్రం 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషాలకు మార్చారు. తరంగిణి సీరియల్ ను మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 6 గంటలకు మార్చారు. భాగ్యనగర్ కాలనీ సీరియల్ ను రాత్రి 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలకు మార్చారు. భార్యామణి సీరియల్ ను మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8:30 గంటలకు, తర్వాత రాత్రి 7 గంటలకు మార్చారు. అంతఃపురం సీరియల్ ను సాయంత్రం 4 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటలకు మార్చారు. అభిషేకం సీరియల్ ను రాత్రి 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలకు మార్చారు. తూర్పు పడమర సీరియల్ ను మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7 గంటలకు మార్చారు. జై హనుమాన్ సీరియల్ ను మధ్యాహ్నం 2:30 నుండి మధ్యాహ్నం 12:30కు మార్చారు. ఆకాశగంగా సీరియల్ ను మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 6 గంటలకు మార్చి మళ్లీ 3 గంటల 30 నిమిషాలకే ప్రసారం చేశారు. ప్రేమ మందిరం సీరియల్ ను మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటలకు, మళ్లీ 3 గంటల 30 నిమిషాలకు, మళ్లీ 4 గంటలకు మార్చారు. పుత్తడి బొమ్మ సీరియల్ ను సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మార్చారు. కుంకుమ రేఖ సీరియల్ ను రాత్రి 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మార్చారు. జగదీశ్వరి సీరియల్ ను 4 గంటల 30 నిమిషాల నుండి 4 గంటలకు, మళ్లీ 4 గంటల 30 నిమిషాలకు మార్చారు. సతీ లీలావతి సీరియల్ ను 4 గంటల 30 నిమిషాల నుండి 4 గంటలకు మార్చారు. ముత్యమంత పసుపు సీరియల్ ను రాత్రి 7 గంటల నుండి సాయంత్రం 6:30కు మార్చారు. శిఖరం సీరియల్ ను రాత్రి 7 గంటల నుండి సాయంత్రం 6:30కు మార్చారు. ఆడది ఆధారం సీరియల్ ను మధ్యాహ్నం 2:30 నుండి మధ్యాహ్నం 3 గంటలకు, తర్వాత 3 గంటల 30 నిమిషాలకు మార్చారు. వసంతం సీరియల్ ను సాయంత్రం 6 గంటల నుండి 4 గంటలకు మార్చారు. తిరిగి 4 గంటల 30 నిమిషాలకు, తిరిగి 4 గంటలకు మార్చారు. సావిత్రి సీరియల్ ను రాత్రి 7 గంటల నుండి సాయంత్రం 6:30కు మార్చారు. ఒకరికి ఒకరు సీరియల్ ను సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటలకు మార్చారు. ఋతుగీతం సీరియల్ ను సాయంత్రం 4 గంటల నుండి సాయంత్రం 6 గంటలకు, తర్వాత 6 గంటల 30 నిమిషాలకు మార్చారు. లాహిరి లాహిరి లాహిరిలో సీరియల్ ను రాత్రి 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటకు మార్చారు. రాత్రి 8 గంటలకి టెలికాస్ట్ అవుతున్న మౌన పోరాటం సీరియల్ ను మధ్యాహ్నం 3 గంటలకి షిఫ్ట్ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకి టెలికాస్ట్ అవుతున్న అనుపల్లవి సీరియల్ ను మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకి మార్చారు. మధ్యాహ్నం 2 గంటలకి టెలికాస్ట్ అవుతున్న గీతా గోవిందం సీరియల్ ను మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకి మార్చారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి టెలికాస్ట్ అవుతున్న సద్గురు సాయి సీరియల్ ను మొదట 6 గంటలకి మార్చారు. ఆ తదుపరి 5 గంటల 30 నిమిషాలకు మార్చారు. ఉదయం 8 గంటల 30 నిమిషాలకి ప్రారంభించిన జై గణేష సీరియల్ ను తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకి మార్చారు. మధ్యాహ్నం 2 గంటల స్లాట్ లో టెలికాస్ట్ అవుతున్న మా అత్త బంగారం సీరియల్ ను మధ్యాహ్నం 1 గంటకి మార్చారు. ఇవి ఈటీవీలో టైం చేంజ్ అయిన డైలీ సీరియల్స్ వివరాలు. ఈటీవీలోని ఈ టైం చేంజెస్ లో మీరు ఏ టైం చేంజ్ అయినందుకు నిరాశగా ఫీల్ అయ్యారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో స్పెషల్ వీడియోస్ కోసం తెలుగు ఫిల్మ్ స్పెషల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.